మొదటి నుండి కొన్ని మాటలు ఒకసారి చదువుకుందాం. నా కుమారుడా, నా ఉపదేశమును మరవకుము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము. అవి దీర్ఘాయువును సుఖజీవముతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు కలుగజేయును. దయను సత్యమును ఎన్నడును నిన్ను విడిచిపోనీయకుము. వాటిని కంఠభూషణముగా ధరించుకొనుము. వాటిని కంఠభూషణముగా ధరించుకొనుము. నీ హృదయమును పలక మీద వాటిని వ్రాసుకొనుము. అప్పుడు దేవుని దృష్టి అందును మానవుల దృష్టి అందును నీవు దయనుంది మంచివాడవని అనిపించుకొందువు. ఎప్పుడంట? నీ హృదయమును అను పలక మీద వాటిని రాసుకొనుము. అవి దీర్ఘాయువును సుఖజీవముతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు కలగజేయును కదా. నా కుమారుడా, నా ఉపదేశమును మరవకుము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము. ఎప్పుడైతే మనము దేవుని మాటను మనం వినడం మొదలు పెడతామో ఇంక అంతే, దేవుడు చూసుకుంటాడు. ఇంకన్నీ మన లైఫ్లో చాలాసార్లు మనము ఓటమి అంచుల్లో ఉన్నప్పుడు చాలా భయం వేస్తుంది. అంటే కొన్ని నిర్ణయాలు మనం తీసుకుంటాం. కొన్ని నిర్ణయాలు మనం తీసుకున్నప్పుడు అది ఒక ఉద్యోగము కావచ్చు, వ్యాపారము కావచ్చు, లేదా వివాహము కావచ్చు, లేదా ఇంకా ఏదైనా ఒక మరి కార్యము మనం మొదలుపెట్టినప్పుడు అది సరి అయిందేనా, ఇది దేవుని చిత్తమేనా అన్న తలంపు మనకు ఉంటుంది. అయితే మరి ఎలాగో అలాగ ముందుకు వెళ్ళిపోయినప్పుడు కొన్ని సమస్యలు మనకు ఎదురవుతాయి. కొన్ని సమస్యలు మనకు కనపడ్డప్పుడు మనము కలవరపడతాం. అయ్యో, ఇప్పుడు మనం దీన్ని మార్చలేం కదా, ఇప్పుడు దీన్ని మనం ఏం చేయలేము, పెట్టుబడి పెట్టేసావు, అది నష్టంలోకి వెళ్ళిపోయింది, ఇంకా కొంచెం మరి ఆ పూర్తి నష్టం వస్తే కనుక ఇంకా నువ్వు పైకి లేవలేవు. మరి అలాంటి పరిస్థితుల్లో మనం ఎవరిని ఆశ్రయించాలి? ఇంకా ఏ మార్గము లేదు, ఏ దారి లేదు. డాక్టర్స్ చెప్తా ఉన్నారు ఇది లాస్ట్ స్టేజ్ అని చెప్తా ఉన్నారు. తల్లిదండ్రులు చెప్తా ఉన్నారు ఇక నా కుమారుడు మారడు, అయిపోయింది వాని పని. అంటే పరిస్థితులు మన చెయ్యి దాటిపోయినప్పుడు మనం ఏమీ చేయలేము. కానీ పరిశుద్ధ గ్రంథము ద్వారా దేవుడు మనకు ఒక మార్గం చూపుతూ ఉన్నాడు. మనం ఏం చేయాలంట? నా కుమారుడా, నా ఉపదేశమును మరవకుము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము. అవి దీర్ఘాయువును సుఖజీవముతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు కలగజేయును. అవి దీర్ఘాయువు సుఖజీవముతో గడుపు సంవత్సరములు. హల్లెలూయా. మనిషి ఏం కావాలండి? ఇప్పుడు పెద్దవాళ్ళని అడిగినామనుకోండి, పెద్దవాళ్ళని మనం అడిగామనుకోండి, నీకేం కావాలంటే ఇంకా కొంతకాలము ఎక్కువ నేను బ్రతికితే నా మనవరాలను చూసి వాళ్ళ పెళ్ళిళ్ళు కూడా చూసి అప్పుడు చనిపోతాను, త్వరగా చనిపోవాలని లేదు, నాకు ఆయుష్ కావాలంటాడు కదా. దేవుడు కూడా ఏమిస్తాడంట? హిజ్కియా ప్రార్థన చేసినప్పుడు హిజ్కియా ప్రార్థన విని ఆయుష్ను పెంచాడు దేవుడు 15 సంవత్సరాలు కదా. మరి ఆ సమయంలో ఆయన ఏం చేశాడు? దేవునికి మొరపెట్టాడు. మరి మనం ఏం చేయాలి? ఇప్పుడు దేవునికి మొరపెట్టాలి. ఎప్పుడైతే మనం దేవుని ప్రార్థిస్తామో, ఎప్పుడైతే దేవుని చిత్తానుసారం మనం ప్రవర్తిస్తామో, ఆయన ఉపదేశంలో గైకొంటామో మన జీవితం మారుతుంది. మన జీవితం నూతనమైనటువంటి దీవెనలతో దేవుడు కడతాడు. అద్భుతమైన మేళ్లతో ఆయన తిరిగి నిలబెడతాడు. అందుకనే నా ఆజ్ఞను హృదయపూర్వకముగా గైకొనుము. అవి దీర్ఘాయువును సుఖజీవముతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు కలగజేయును. దయను సత్యమును ఎన్నడును నిన్ను విడిచిపోనీయకము. వాటిని కంఠభూషణముగా ధరించుకొనుము. హల్లెలూయా. చాలాసార్లు మనము మన జీవితాన్ని చాలా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం. ఎంతగా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటామంటే కొన్నిసార్లు మన చేయి దాటిపోతుంది.
దాన్ని మనం బాగు చేసుకోలేం, దాన్ని వెనక్కి తీసుకోలేం. ఒక తప్పు చేసావు, ఒక అడుగు వేసావు, ఒక పొరపాటు జరిగింది, దాన్ని మనం మార్చుకోలేం. కానీ దేవుడు నీకు సహాయము చేయగలడు. నువ్వు దేవుని తట్టును తిరిగినప్పుడు దేవుడు ఏదైనా చేయగలడు నీ జీవితంలో. అలాగే పరిశుద్ధ గ్రంథం మనం చూస్తే మార్కు సువార్త 9వ అధ్యాయం 14 నుండి మనం కొన్ని వచనాలు మనం చదువుకుందాం. దేవుడు ఏమి చేయగలడు నీ కోసం, నీ జీవితాన్ని ఏ విధంగా దేవుడు నిలబెట్టగలడో కొన్ని మాటలు మనం చదువుకుందాం. 14 నుండి మనము జాగ్రత్తగా చదువుకుంటూ ఈ యొక్క అధ్యాయాన్ని మనం ధ్యానము చేద్దాము. వారు శిష్యుల యొద్దకు వచ్చి వారి చుట్టూ బహుజనులు కూడి ఉండుటయు శాస్త్రులు వారితో తర్కించుటయు చూచిరి. వెంటనే జనసమూహం అంతయు ఆయనను చూచి మిగుల విభ్రాంతి నొంది ఆయన యొద్దకు పరిగెత్తుకొని వచ్చి ఆయనకు వందనం చేసిరి. అప్పుడు ఆయన, మీరు దేని గూర్చి వారితో తర్కించుచున్నారని వారిని అడగగా, జనసమూహములో ఒకడు, బోధకుడా, మూగ దయ్యము పట్టిన నా కుమారుని నీ యొద్దకు తీసుకొని వచ్చి తిని, అది ఎక్కడ వానిని పట్టునో అక్కడ వానిని పడద్రోయును. అప్పుడు వాడు నురుగు కార్చుకొని పండ్లు కొరుకుకొని మూర్ఛిల్లును. దానిని వెలగొట్టుడని నీ శిష్యులను అడిగి తిని, కానీ అది వారి చేత కాలేదని ఆయనతో చెప్పాను. ఇక్కడ మనం చూస్తూ ఉంటే ఇక్కడ ఒక వ్యక్తిని గురించి మనం చదువుకుంటా ఉన్నాం. బోధకుడా, మూగ దయ్యము పట్టిన నా కుమారుణ్ణి నీ యొద్దకు తీసుకొని వచ్చి తిని. మరి ఒక వ్యక్తి వచ్చాడు యేసుక్రీస్తు దగ్గరికి. మరి ఇక్కడ ఆ వ్యక్తికి ఉన్నటువంటి సమస్య ఏంటంటే, తన కుమారుని ఒక దయ్యము పట్టి వేధిస్తూ ఉన్నది. మూగ దయ్యము పట్టిన నా కుమారుని యొద్దకు తీసుకొని వచ్చి తిని. ఎక్కడ ఆ దయ్యము పడుతుందో అక్కడ ఆ కుమారుడు పడిపోయి నురగలు కక్కుకొని మూర్ఛిల్లుతూ ఉన్నాడు. నురగలు అంటే ఎక్కడైతే ఈ డీమన్ అటాక్ చేస్తుందో అక్కడ అతడు పడిపోవడము మరి ఇతడు గమనిస్తూ ఉన్నాడు. తరచుగా ఆ దురాత్మ అతనిని ఆవరిస్తూ ఉన్నది, అతన్ని బాధ పెడతా ఉంది, అతని జీవితాన్ని నరక యాతనలోనికి నెట్టివేసింది. ఆ పిల్లోడు ఏమి చేయలేడు. ఆ దురాత్మ అతని మీదికి వచ్చినప్పుడు మరి అతడు పడిపోవడము, అతడు నురుగలు కక్కుకుంటూ మూర్ఛపోవడం, అది చూసిన తన తండ్రికి, తన కుటుంబీకులకు ఎంత వేదన, ఎంత బాధ. మరి ఇలాంటి పరిస్థితి మరి ఎవరికి కూడా రావద్దు అని మరి మనం అనుకుంటాం. మరి ఈరోజు మనం చూస్తే ఇంతకంటే భయంకరమైనటువంటి రోజుల్లో మనం ఉన్నాం. ఆ రోజు మరి ఆ తండ్రి అనుభవిస్తున్న వేదన కంటే 1000 రెట్లు వేదన ఈరోజు తల్లిదండ్రులు అనుభవిస్తూ ఉన్నారు. డ్రగ్స్కి అలవాటు పడి పిల్లలు మొండి ప్రవర్తన, వారి యొక్క వ్యక్తిగత జీవితం పైన తల్లిదండ్రులకు ఎలాంటి అవగాహన ఉండకుండా మరి హాస్టల్లో చదువుతున్నప్పుడు మరి ఎన్నో మరి వారు నేర్చుకుంటూ ఉన్నారు. కొన్నిసార్లు ఇంట్లో ఉన్నటువంటి పిల్లలు కూడా వ్యసనం అనే దురాత్మ అతన్ని పూర్తిగా నాశనము చేస్తూ ఉన్నది. మెల్లిమెల్లిగా శరీరాన్ని తినివేస్తుంది, మెల్లిమెల్లిగా జీవితాన్ని నాశనం చేస్తుంది, మెల్లిమెల్లిగా కుటుంబాలను నాశనం చేస్తుంది, మెల్లిమెల్లిగా ఆ యొక్క తరములే అంతరించిపోయే గొప్ప ప్రమాదము అక్కడ కనిపిస్తూ ఉన్నది. మరి అదే ఈరోజు మనం చూస్తే, మరి ఈరోజు మనం ధ్యానము చేసే ఈ యొక్క మరి అధ్యాయములో మరి దయ్యం పట్టిన బాలుడు మరి ఇక్కడ మనకు కనపడతా ఉన్నాడు. దయ్యము పట్టిన బాలుడు ఎంత విలవిలలాడుతూ ఉన్నాడు అంటే, ఆ తల్లి ఆ తండ్రి అది చూడలేక మరి ఎక్కడెక్కడో వాళ్ళు తీసుకొని వెళ్ళారు విడుదల కోసం. ఎక్కడెక్కడో వారు తిరిగినప్పుడు మరి ఆ బిడ్డ విడుదల పొందలేదు, ఆ బిడ్డ స్వస్థత నొందలేదు. అయ్యా, ఈరోజు నేను నీ యొద్దకు తీసుకొని వచ్చాను. 18వ వచనం చూద్దాం. ఇది ఎక్కడ వానిని పట్టును అక్కడ వానిని పడద్రోయును. అప్పుడు వాడు నొరుగు కార్చుకొని పండ్లు కొరుకుతూ మూర్ఛిల్లును.
దానిని వెళ్ళగొట్టుడని నీ శిష్యులను అడిగి దానిని వెళ్ళగొట్టుడని నీ శిష్యులను అడిగి తిని గాని అది వారి చేత కాలేదని ఆయనతో చెప్పాను. హల్లెలూయా. అది చేత కాలేదు. కొన్నిసార్లు మన జీవితం ఎట్లా ఉంటుందంటే, మనం అన్ని కూడా చేస్తూ దేవుణ్ణి ఆరాధిస్తూ దేవుని గణపరుస్తూ దేవుని యొక్క వాక్యాన్ని వింటూ పెరుగుతున్నటువంటి సందర్భంలో కూడా మరి సమస్యలు మనల్ని పట్టుకొని ఉంటాయి. అయ్యో, నేను ప్రార్థన చేస్తున్నాను కదా, నేను మందిరానికి వెళ్తాను కదా, నేను బోధిస్తాను కదా, నేను పాడుతాను కదా, నేను వాయిద్యాలు వాయిస్తాను కదా, నేను దేవుని మందిరంలో మరి నేను ఎన్నో మరి పనులు నేను చేస్తూ ఉంటాను కదా దేవుని కోసం, మరి నాకెందుకు ఈ సమస్య వచ్చింది? నా జీవితంలో ఎందుకు ఈ కరువు? నా జీవితంలో ఎందుకు ఈ బాధ? నా జీవితంలో ఎందుకు ఈ నష్టము? నాకే ఎందుకు? నేను దేవుని దృష్టిలో మంచిగానే ఉన్నాను కదా. మనం దేవుని దృష్టిలో మంచిగా ఉండొచ్చు, కానీ మన పిల్లలు వారు దేవుని దృష్టిలో వారు చెడిపోయి ఉండొచ్చు. వారి నిర్లక్ష్యముతో వారి జీవితాన్ని పాడు చేసుకుంటూ ఉండొచ్చు. అయితే ఈ సమయంలో నేను జ్ఞాపకం చేస్తా ఉన్నాను, మరి ఆయన శిష్యులు ఆ దయ్యమును వెలగొట్టలేకపోయినారు, ఆ బాలుని స్వస్థపరచలేకపోయినారు. కొన్నిసార్లు ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని ప్రాంతాలు మనము సంచరించినా ఆ విడుదల రాదు. కానీ యేసయ్య దగ్గరికి మనం వెళ్ళినప్పుడే, యేసయ్యను ఆశ్రయించినప్పుడే ఆ సమస్య నుండి మనం విడుదల పొందుతాం. హల్లెలూయా.